So please note down this problem. We are in a binomial distribution. In theoretical distributions, we are discussing about binomial distribution. Note down this problem. See, unbiased kinds ante entandi. What do you mean by unbiased kinds? 10 unbiased kinds are tossed simultaneously. In the problem, unbiased అని ఉంది కదా. Unbiased అంటే ఏంటి? Bias అంటే ఏంటి? What do you mean by bias? అంటే తెలుగులో పక్షపాతం అంటాం కదా. పక్షపాతం చూపించటం. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఎగ్జామ్స్ రాసినాక కొన్ని సందర్భాల్లో అంటారు, సార్ మేము మంచిగా రాసినాం సార్ అయినా ఫెయిల్ చేశారు అంటుంటారు. అంటే ఏంటంటే మీరు బయాస్, ఫలానా వ్యక్తుల పట్ల బయాస్ చూపిస్తున్నారు అని దాని అర్థం. అన్బయాస్డ్ కాయిన్ అంటే దానికి ఎటువంటి పక్షపాతం ఉండదు. నువ్వు కాయిన్ టాస్ చేస్తే హెడ్స్ బట్టమా టైల్స్ బట్టమా అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అంతేగాని కంపల్సరీ హెడ్డే పడాలి అనే పక్షపాతం ఏమైనా ఉంటుందా కాయిన్ కి? నో సార్, నో, ఉండదు. అదే చెప్పడం అన్బయాస్డ్ కాయిన్ అంటారు. అది చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఈస్ ఇంప్లైడ్. నువ్వు కాయిన్ టాస్ చేస్తే హెడ్ బట్టమా టైల్ రావటమా అనేది ఎవరి చేతులలో ఉండదు. కాయిన్ కూడా ఏమి హెడ్డే పడాలి అని ఏం అనుకోదు. ఆటోమేటికలీ ఇట్ విల్ హ్యాపెన్, దట్స్ ఆల్. ఓకే, సో ఇందులో 3 ఉన్నాయండి. 10 unbiased coins are tossed simultaneously. Find the probability of obtaining exactly 6 heads. Now solution we will do. Okay, solution. First, exactly 6 heads అంటే చెప్పండి నాకు. మనకు ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా 6 heads రావడానికి ప్రాబబిలిటీ ఏంటండి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? P x is equal to R is equal to S. What is the formula? Probability of NCR. Just a minute. X is equal to R. NCR. NCR. P to the power of R. Very good. P to the power of R. Q to the power of N minus R. Q to the power of N minus R. This is N the minus formula. R. This is the formula. Very good. Very good. Now you can solve. No, I am writing. N. How many times? What is the number of times we have tossed? 10 times. చూడండి, ఈ లెక్క ఏ విధంగా అడిగినా ఇంతే. ఒకే కాయిన్ 10 టైమ్స్ టాస్ చేసిన సేమ్ ప్రాబ్లం. 10 అన్బయాస్డ్ కాయిన్స్ ఒకేసారి గాల్లోకి ఇసిరేసిన సేమ్. మీకు అర్థమైందా? మనం నంబర్ ఆఫ్ ట్రయల్స్, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 10 చేస్తున్నామండి. ఒకటే కాయిన్ 10 టైమ్స్ వేసినా అంతే. 10 కాయిన్స్ ఒకటేసారి వేసినా సేమ్ సొల్యూషన్ యూ హ్యావ్ టు అప్లై. ఓకే, సో హియర్ ఐ ఆమ్ రైటింగ్ n ఈజ్ 10, నంబర్ ఆఫ్ ట్రయల్స్ 10. సి అంటే ఏం చెప్పానండి? వాట్ ఈస్ సి? ఎస్, వాట్ ఈస్ సి? సి అంటే ఏమని చెప్పాను? సి అంటే కాంబినేషన్. సి ఈజ్ అన్ అబ్రివేషన్, కాంబినేషన్. మీరు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. సి అంటే కాంబినేషన్. ఓకే, ఆర్ రిక్వైర్డ్ మనకి ఎంత అంటే రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది? 6 heads. R is 6 heads. ఓకే, ఇంటూ P to the power of R. P ఎంతనండి? ప్రాబబిలిటీ ఎంత R రావడానికి, మనకు సక్సెస్ రావడానికి ప్రాబబిలిటీ 1/2. దట్ ఈస్ 0.5. 1/2 to the power of R. రిక్వైర్డ్ ఎంత? 6. ఇంటూ Q, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిలియర్ అంటే హెడ్ కాకుండా టైల్ రావడానికి ఎంత అవకాశం ఉన్నది? 1/2. ఓకే, 1/2. N minus R. N is 10. N is 10 minus R is equal to 6. R is equal to 6. Yes. Can you solve this? మీరు సాల్వ్ చేసి నాకు చెప్పండి, ఆన్సర్ చెప్పండి నాకు. మహేష్, you are not attending classes. Today is the first class. What you are doing? Bhanuth Mahesh. Note down this. I am cleaning the board. Note down.
1/2 to the power of r into 1/2 to the power of 10 minus 6. You solve this and tell me the answer. 4. 4 into 5 into 6. So దీన్నే నేను exactly 6 heads we are doing. Exactly 6 heads means 10c6. 10c6 అంటే 10 factorial by 6 factorial into 10 minus 6 factorial into p to the power of r. P probability of head is half. Half మనకు head 6 times కావాలి. So p to the power of r is 6. q to the power of n minus r. q అంటే probability of tail failure. దానికి కూడా ఛాన్స్ హాఫ్ ఉంటుందండి. 10 half to the power of 10 minus 6. That is 4 n minus r. So దాన్ని నేను I am solving it. So into 10 minus 6 factorial అంటే 4 factorial. 4 factorial means 1 into 2 into 3 into 4. So into half to the power of 6 అంటే half to the power of 6 అంటే ఏంటండి? 6 times 2ను మల్టిప్లై చేయాలి. అలానే ఇక్కడ 4 times 2ను మల్టిప్లై చేయాలి. అంటే మొత్తం ఎన్నిసార్లు చేయాలండి? 2ను మల్టిప్లై కింద డైరెక్ట్ ఇక్కడ వేసేస్తున్నాను. ఈ ఇంటూనే కదా, ఇక్కడే వేసేస్తున్నాను. చూడండి, ఇంటూ 2 6 times ఒకసారి కింద వస్తుంది. అట్లానే 2 4 times ఒకసారి కింద వస్తుంది. అంటే 2 మొత్తం 10 times రావాలి కింద. 1 2 3 4 5 6 7 8 9 10 10 times వచ్చిందా చూడండి. ఓకే, ఇది ఎట్లా వేసానో అర్థమైందా మీకు? డిడ్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైందా ఇది ఎట్లా వేసానో? ఎస్ సార్. ఇది 10 పైన 10 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇంకా ఇంటూ 1 ఇంటూ 1 కాబట్టి 1 ఉన్నా లేకపోయినా ఒకటే. కింద చూడండి 6 ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ ఈ 6 ఫ్యాక్టోరియల్ 1 నుంచి 6 వరకు వేశాను. మళ్ళీ 10 మైనస్ 6 అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 వరకు వేశాను. ఇక కింద మళ్ళీ కంటిన్యూయేషన్ లో 2 6 టైమ్స్ ఉంది, 2 4 టైమ్స్ ఉంది. అంటే 2 మొత్తం 10 6 + 4 10 టైమ్స్ వేసుకోవాలి. సో 2 10 టైమ్స్ వేశానండి కింద. డిడ్ యూ అండర్స్టాండ్ హౌ ఇట్ కేమ్? ఎస్ సార్, అండర్స్టాండ్ సార్. ఓకే, Mahesh, this is not movie to see. Where is your pen? Where is your notes? Sir, I am writing, sir. Get out of the class. Sir, I am writing, sir. Where you are writing? Show me the notes. Okay, sir. Okay, right, fine. Now you see, I am cancelling now. See, 1 is not required. 1 I am removing first of all. Okay, 1 is wasting. Okay, so here also 1 I am removing. Here also 1 I am removing. Okay, now you see. This I cleaned. Now we will cancel. ఏ విధంగా cancel? How to cancel? Now you check. 2 3 4 5 6. 2 to 6 ఇక్కడ కొట్టేశానండి. ఇంకా పైన 7 into 8 9 into 10 ఉన్నాయి. ఇక్కడ కింద 2లు ఉన్నాయి. చూడండి, 2 5s are 10. Okay, then 4 2s are 8. 4 2s are 8. Then ఈ 2 క్యాన్సల్ చేశానండి. ఇక పైన ఏమేమి మిగిలినాయండి? 7 9 5. దిస్ 3 3 సార్. 9 3 ఎక్కడ ఉన్నది? కింద. ఓకే, రైట్, ఇక్కడ ఉందా? రైట్, వెరీ గుడ్. 3 3s are 9. ఇప్పుడు చూడండి పైన ఏమున్నాయండి? 7 ఉంది. 7 3 5 7 3 5 ఉన్నాయా? పైన ఉంది కదా సార్, మనం పెట్టాం. 7 ఉంది, దెన్ 3 ఉంది,
5 ఉంది. 7 into 3 into 5. ఓకే, బై కింద ఎన్ని రెండ్లు ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 2s are there. So 2 into 2 into 2 into 2 into 2 into 2. Okay, now you solve it. 7 into 3 into 5 by this. Tell me the answer. Tell me the answer. Yes, Jelly. 7 into 3, 21. 21 into 5 is 105. 105 by 105 by, yes, here. It will be, you check it, it will be 5. Huh? 0.205. Is it 512? 105 by 512? Yes, sir. Okay. 512. Okay. You see, you can stop here also. If you are unable to do division, why time waste all? If you think like that, you can stop here also. మీకు అట్లా అనిపిస్తే ఇక్కడ కూడా ఆపేసేయచ్చు అండి. 105 by 512 వేయచ్చు, లేదా ఇంకా పాయింట్స్లో కూడా చెప్పచ్చు. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్? 0.205. 205. ఓకే, రైట్, వెరీ గుడ్. అర్థమైందా అండి? ఇది అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైంది సార్, అండర్స్టాండ్ సార్. So I deleted that one. This answer is over. So now next one is at least 8 heads. What do you mean by at least 8 heads? మనం 10 సార్లు 10 times you are tossing the coin. At least 8 heads అంటే దాని అర్థం ఏంటండి? ఎస్ అంటే 8 అన్నా 8 times అన్నా రావచ్చు, 9 times అన్నా కావచ్చు, 10 times అన్నా. హెడ్స్ రావచ్చు. అట్లీస్ట్ 8 హెడ్స్ అంటే దాని అర్థము మీకు అర్థమవుతుందా? డిడ్ యూ అండర్స్టాండ్? అట్లీస్ట్ 8 times అన్నా హెడ్ రావాలి, 9 times అన్నా హెడ్ రావాలి, 10 times అన్నా హెడ్ రావాలి. దాని అర్థం అది అట్లీస్ట్ 8 హెడ్స్ అంటే. ఇప్పుడు మీరు ఒక పరీక్ష రాశారండి, మీ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ నాన్న వచ్చి మీ దగ్గరకు వచ్చి, మీ నాన్నగారు వచ్చి, అరే 100 మార్కులకు కనీసము 85 అన్నా రావాలి అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటండి? 85 అన్నా రావచ్చు, 86 అన్నా రావచ్చు, 87 అన్నా రావచ్చు, 85 to 100 లోపల ఏదన్నా రావచ్చు, ఇంక్లూడింగ్ 100, ఇంక్లూడింగ్ 85. ఈజ్ ఇట్ కరెక్ట్? Yes, sir. అర్థమైందా? సో అట్లనే అంటే దీని అర్థం ఏమిటి అంటే అట్లీస్ట్ 8 హెడ్స్ అంటే ఇవ్వండి ఇలా ప్రాబబిలిటీ ఆఫ్ x is just greater than symbol I am searching, greater than or equal to or equal to 8 అంటే 8 అన్నా కావచ్చు, 8 కంటే ఎక్కువ అన్నా రావచ్చు అట్లీస్ట్ అంటే. సో దట్ ఈస్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్, అది దేనికి సమానం అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 8 అన్నా ఉండొచ్చు, లేదా నెక్స్ట్ 8 తర్వాత వచ్చే నెంబర్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్లస్ ఇదన్నా కావచ్చు, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ 9 అన్నా కావచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ 9 అన్నా కావచ్చు. పి ఆల్వేస్ స్మాల్ పి. అట్లానే ప్రాబబిలిటీ ఆఫ్ 10 అన్నా కావచ్చు అండి. సో దాని యొక్క అర్థం అది మీకు అర్థమైందండి? అట్లీస్ట్ 8 హెడ్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 8 అన్నా కావచ్చు మన ఆన్సర్, ప్రాబబిలిటీ ఆఫ్ 9 అన్నా కావచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ 10 అన్నా కావచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఇది ఎట్లా వచ్చిందో అర్థమైందండి? అట్లీస్ట్ అంటే మినిమం 8 అంటే 10 times మనము కాయిన్ టాస్ చేసినప్పుడు కనీసం 8 సార్లన్నా, 9 సార్లన్నా, 10 సార్లన్నా ఏదైనా సరే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు రిక్వైర్డ్ నెంబర్
8 కావచ్చు, 9 కావచ్చు, ఆర్ 10 కావచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ 8 ఎట్లా చేయాలో మీకు తెలుసు కదా. ప్రాబబిలిటీ ఆఫ్ 8 ఎట్లా చేస్తారండి? 10C8 into NCR. N is, yes, what is N? NCR ఇది వచ్చేసిందండి ప్రాబబిలిటీ ఆఫ్ P ఇంటూ P టు ది పవర్ ఆఫ్, అంటే హాఫ్ టు ది పవర్ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్ ఎన్నిసార్లు ఉన్నది 8 ఇంటూ హాఫ్ టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ 8 అంటే ఎంతండి? 10 మైనస్ 8 is 2. ప్రాబబిలిటీ ఆఫ్ 8 ఇది చేస్తే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ 8 వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.21 వచ్చింది అనుకోండి, అట్లా పెట్టుకోండి దీన్ని. అట్లనే ప్రాబబిలిటీ ఆఫ్ 9 చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ 9 ఎట్లా వస్తుందండి? 10C9 అంటే ఎట్లా వస్తుంది? 10C9 ఇంటూ హాఫ్ టు ది పవర్ ఆఫ్ రిక్వైర్డ్ ఎంత? 9. హాఫ్ టు ది పవర్ ఆఫ్ 9 ఇంటూ హాఫ్ టు ది పవర్ 10 మైనస్ 9 అంటే ఎంత? 1. ఇది సాల్వ్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 0.12 వచ్చింది అనుకోండి, అట్లా పెట్టుకోండి. అట్లనే 10C10 మనం ప్రాబబిలిటీ ఆఫ్ 8 కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ 9 కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ 10 కావాలి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 10 ఎట్లా వస్తుంది? 10C10 ఇంటూ హాఫ్ టు ది పవర్ ఆఫ్ రిక్వైర్డ్ ఎంత ఇప్పుడు మనకు? 10. కాబట్టి హాఫ్ టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ హాఫ్ టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ n మైనస్ r. 10 మైనస్ 10 అంటే 0. ఇది సాల్వ్ చేస్తే మీకు ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ 08. సో ఈ మూడు కలపండి, ఈ మూడు ప్రాబబిలిటీస్ కలిపితే యూ విల్ గెట్ ది ఆన్సర్. అట్లీస్ట్ 8 హెడ్స్ అంటే ఈ విధంగా చేయాలండి. ప్రాబబిలిటీ ఆఫ్ 8 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 9 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 10. ఈ మూడు యూ హ్యావ్ టు యాడ్ అండ్ యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందండి? ఎట్లా చేశాను అర్థమైందా? నేను చెప్పింది మీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? శిరీష అర్థమైందా? మురళీ మనోహర్, హరిప్రసాద్, దర్పణ్ జైన్, బానోత్ మహేష్, డిడ్ యూ అండర్స్టాండ్? We have to do at least 8 heads. నాకు in the next class we have to tell me the answer. ఆన్సర్ ఎంత వచ్చింది అనేది మీరు ఈ ప్రాబబిలిటీ ఆఫ్ 8, 9, 10 ఈ పాయింట్స్ అన్ని కలిపి నాకు చెప్పండి in the next class. Okay. Okay, right. Okay. I am cleaning the board now. So it's over now. I am cleaning it. Okay. Now సో దీని ఆన్సర్ చూద్దాం మనం ఇప్పుడు ఎట్లా వస్తుంది. మీకు ఏమర్థమవుతుందో చెప్పండి. నాట్ మోర్ దాన్ 3 హెడ్స్ అంటే ఏంటండి? నాట్ మోర్ దాన్ 3 హెడ్స్. ఎస్ అంటే ప్రాబబిలిటీ అంటే నాట్ మోర్ దాన్ 3 హెడ్స్ అవుతుంది. చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఇంతకు ముందు నేను చెప్పిన దాన్ని కంపేర్ చేసుకొని చెప్పండి. దాన్ని నాట్ మోర్ దాన్ 3 కంటే తక్కువ సార్. 2 1. ఎస్ 3 కంటే తక్కువ సార్. 3 కంటే తక్కువ అంటే ఏమేం ప్రాబబిలిటీస్ కలపాలి? 2 1 1 2 0 కూడా వస్తుంది కదా సార్. వెరీ గుడ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ 0 కలపాలి, ప్రాబబిలిటీ ఆఫ్ 1 కలపాలి, ప్రాబబిలిటీ ఆఫ్ 2 కలపాలి. నాట్ మోర్ దాన్ 3 హెడ్స్ అంటే ఇంక్లూడింగ్ 3 కూడా కావాలి మనకు. నాట్ మోర్ దాన్ 3. సో ఈ 4 ప్రాబబిలిటీస్ కలిపితే యూ విల్ గెట్ నాట్ మోర్ దాన్ 3 హెడ్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ x ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 అన్నా కావచ్చు, 3 కంటే తక్కువదన్నా కావచ్చు. అంటే ఇవన్నీ కలిపితే మీకు వస్తుందండి. మీకు అర్థమైందండి చెప్పింది? Yes sir. ఓకే, ఇట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ 0 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 2 ప్లస్
probability of 3. So you have to find it. This is also your homework. Okay, Completed, sir. Completed. probability of 0, probability of 2 అంటే ఎట్లా వస్తుంది నాకు ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ probability of 2? దిస్ ఈస్ ద ఫార్ములా NCR. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అండి. NCR ఇంటూ p to the power of r, p to the power of r into q to the power of n minus r. This is the formula. ఓకే, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ 2 అంటే నాకు ఈ ఫార్ములాలు చెప్పండి, నాకు విలువలు ప్రతిక్షేపించి చెప్పండి. యు అప్లై ద ఫార్ములా అండ్ టెల్ మీ ది న్యూ ఫార్ములా ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ 2. yes, probability of 2 I want. What is the formula? You tell me. 2C3 sir. Huh? 2C3. Useless fellow. What is 2? N number of attempts. How many you have done? 10 attempts. 2, sir. 10C2. 10C2. Is number of times we have tossed. N is 10. R required is 2. Probability of R, P is half. To the power of R is 2. And Q is half. N minus R, that is 10 minus 2, that is 8. 10C2. You are saying 2C3, 2C1. What is the use of online classes? 3 formula you tell. 10C3. 10C3. 10C3 into, yes, into 1 by 2. 1 by 2 to the power of? To the power of 3. To the power of 3. 1 to the power of 3 3. into 1 by 2 power of 10 minus 3. Very good, that's all. So you summarize this. దీన్ని సంక్షిప్తం చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ 0 కనుక్కోండి, ప్రాబబిలిటీ ఆఫ్ 1 కనుక్కోండి, ప్రాబబిలిటీ ఆఫ్ 2 కనుక్కోండి, ప్రాబబిలిటీ ఆఫ్ 3 కనుక్కోండి. ఈ నాలుగిటిని కలిపితే వచ్చే నంబరే నాట్ మోర్ దాన్ 3 heads. Not that is the requisite probability that we want. So these two are your homeworks. Okay, tomorrow you tell me the answer. Okay, sir. So Banot Mahesh, Darpan Jain, Kukulot Hariprasad, Murti Manohar. Sir. Yeah. Yes, sir. Yes, sir. Homework for tomorrow. Okay. Okay, sir. Okay, sir. Okay. Okay. Now I am giving another problem. You note down this problem. Sir, Yes. for this P of 0 should go. Yes, probably 0 also you have to find. Okay. You have to find, it will come. Some points will come. Don't worry. Okay, sir. Okay, it will come. Okay, sir. Okay, it will come. Don't worry. You find it. When you solve it, it will come. Okay. Right. See. Fit a binomial distribution to the following data. X and F. 0, 1, 2, 3. Okay. 3.
then it is 4 numbers are there here. This is 28, 62, 46, 10 and 4. This is the problem. Fit a binomial distribution to the following data. Is another model in binomial distribution. How to fit? Sir, fitting of binomial distribution. ద్విపద విభాజనము అంటామండి తెలుగు. ఇది ఫిట్ చేయడానికి ముందుగా మీరు థర్డ్ సెమిస్టర్ లో నేర్చుకున్నది ఒక్కసారి గమనించండి. ఇది ఏ సిరీస్ అండి? డేటా ఇది ఏ సిరీస్ లో ఉన్నది? మీకు డేటా 3 types of సిరీస్ లో మీరు ప్రెజెంట్ చేయొచ్చు అని మనం థర్డ్ సెమిస్టర్ లో నేర్చుకున్నాం. వీ హావ్ లెర్న్డ్ ఇట్. Data can be presented in the 3 ways: individual series, discrete series, continuous series. Each లో కూడా మీకు చెప్పాను. ఇది ఏ సిరీస్ అండి? Discrete series. Yes. Yes, this is which type of series? ఇది ఇండివిడ్యువల్ సిరీసా? Discrete series, sir. Discrete series. డిస్క్రీట్ సిరీస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 0 అనేది మార్కులు అనుకోండి, 2 అనేది మార్కులు అనుకోండి. 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 46 మెంబర్స్ ఉన్నారు. 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు. ఒక 5 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అనుకుందాము. సపోజ్ వీ కండక్టెడ్ ఎగ్జామ్ ఫర్ 5 మార్క్స్. 0 marks are obtained by 28 students. 4 marks are obtained by 4 students. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. దీనికి మీరు అర్థమెటిక్ మీన్ అనుకోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? Arithmetic mean. X by n. Sigma EX by n. వెరీ గుడ్. సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సిగ్మా బై ఎన్. సో అది మీరు కనుక్కోవాలండి. ఎన్ ఎట్లా వస్తుందండి? వాట్ ఈస్ ఎన్? Number of 4. అబ్జర్వేషన్స్. 5. total ఎన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్, అంతే కదా? సిగ్మా ఎఫ్ ఎన్ ఇస్ ఈక్వల్, అంతే కదా? yes sir. సో ఇందులో ఎన్ ఎంత ఉందండి? వాట్ ఈస్ ఎన్? 5. N equal 5. వాట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 5? 150. 150. 146 plus 4 is also here. Darpan, you missed that 4. 150 sir. N is 150. In tomorrow's class, you solve this. You find out arithmetic mean and tell me. 3 homeworks are there for you. In the previous problem, I gave you 2 homeworks. This also you find arithmetic mean and come to the class.